ప్రీవియస్ క్లాస్లో మనం న్యూటన్ థర్డ్ లా గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం గురించి అలాగే ఇన్ ప్లస్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. అలా కొంచెం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రజెంట్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏం కాదు, మన ఇక్కడ టూ బాడీస్ కనబడుతుంది. మనకి M1 M2 అనే టూ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్కి మాస్ M1 M2, వీటి యొక్క ఇనీషియల్ వెలాసిటీ U1 U2. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ కూడా కొంత సమయానికి ఏమవుతుందంటే కొలిజన్ అవుతున్నాయి అన్నమాట. కొలిజన్ అంటే రెండు కూడా గుద్దుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా కొలిజన్ అయిందో, సో దీని యొక్క ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంది, దీని యొక్క ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంది. అంటే న్యూటన్ థర్డ్ లా అనేది ఇక్కడ ఒబే అవుతుంది. సో కొలిజన్ అయిన తర్వాత అలా ఉండవు కదా, మళ్ళీ మూవ్ వెళ్ళిపోతాయి. అప్పుడు వాటి యొక్క మాసలు M1 M2 అలాగే ఉంటుంది. వెలాసిటీ చేంజ్ అవుతాయి. V1 V2 కింద వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మూమెంటం రాద్దాం. మనం ఇప్పుడు మూమెంటం బిఫోర్ కొలిజన్ అంటే ఈ కొలిజన్ జరగకముందు మూమెంటం ఎలా ఉంది. మూమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ M1, వెలాసిటీ U1. నెక్స్ట్ 2 అంటే మార్పుల్ 2కి మాస్ M2, వెలాసిటీ U2. సో ఇది బిఫోర్ కొలిజన్. ఇప్పుడు మూమెంటం ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ తర్వాత ఏమవుతుందంటే M1 V1, M1 V1, ఇది M2 V2. సో నౌ చేంజ్ ఇన్ మూమెంటం. అయితే ఈ మూమెంటం ఎలా చేంజ్ అయింది అని మనకు తెలియాలంటే మనకి, సో ఇక్కడ వెలాసిటీ V1 ఎక్కువ ఉంటుంది, U1 తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ముందు రాద్దాం M1 V1 మైనస్ M1 U1. ఇక్కడ M2 V2 మైనస్ M2 U2. నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. సో ఈ మూమెంటం అనేది టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో M1 V1 మైనస్ M1 U1 బై T అంటే డెల్టా P బై డెల్టా T అని మీనింగ్ అన్నమాట. సో ఇది M2 V2 మైనస్ M2 U2 బై T. సో rate of change of momentum in marble 1 is M1 V1 minus M1 U1 by T. In marble 2 M2 V2 minus M2 U2 by T. సో నెక్స్ట్ మనకి న్యూటన్స్ థర్డ్ లా మనం అప్లై చేసినట్లయితే, అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా, సో దీని యొక్క ఫోర్స్ అనేది దీన్ని అప్లై చేయడం జరుగుతుంది, దీని ఫోర్స్ దీని మీద జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ యాక్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది బై న్యూటన్స్ థర్డ్ లా. F12 అంటే దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ అనేది మైనస్ F21. F12 ఈక్వల్ టు మైనస్ F21. సో ఇక్కడ ఇందాక మనకి ఈక్వేషన్ వచ్చింది అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం వచ్చింది కదా అక్కడ. నౌ M1 V1 మైనస్ M1 U1 బై T ఈక్వల్ టు మైనస్ బ్రాకెట్ M2 V2 మైనస్ M2 U2 by T cancel. So M1 V1 minus M1 U1 equal to minus into minus M2 V2 plus M2 U2. ఈ మైనస్ ఇలా వస్తుంది, ప్లస్ అవుతుంది, అటు వెళ్తుంది, మైనస్ అవుతుంది. సో M1 V1 ఇలా వస్తుంది ప్లస్ M2 V2 ఈక్వల్ టు M1 U1 ప్లస్ M2 U2. అంటే మూమెంటం అనేది బిఫోర్ కొలిజను అలాగే ఆఫ్టర్ కొలిజను రెండు కూడా సేమ్ అవుతున్నవి. బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ద మూమెంటం విల్ బి సేమ్. సో దిస్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపల్స్ అండ్ ఇంపల్సివ్ ఫోర్స్. ఇంపల్స్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. సో F net into delta T equal to delta P. Here delta P is called the impulsive. So the product of net force and interaction time, the product of net force and interaction time is called impulse. Next, impulsive force means the force exerted over a limited time are called impulsive force. Forces exerted over a limited time are called impulsive force. So activity 8, take 2 eggs and drop them from a certain height such that one egg falls on a concrete floor and another egg falls on a cushioned pillow. So in two cases we observe that when we drop egg on concrete floor it will break
because a large force acting on the egg for a short interval of time. When we drop the egg on cushion pillow, it does not break because smaller force acts on the egg for a longer time. సో ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ కేసులోనే మనకి ఏమవుతుందంటే షార్ట్ ఇంటర్వల్ టైంలో మనకి ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై అవ్వడం జరగడం వల్ల మనకి ఎగ్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ సెకండ్ కేసులోనే మనకి ఏమవుతుందంటే తక్కువ ఫోర్స్ అనేది ఎక్కువ టైంలో యాడ్ అయింది కాబట్టి అక్కడ మనకి బ్రేక్ అవ్వడం అనేది జరగలేదు అనమాట. సో ఇది ఇప్పుడు మనం కొన్ని న్యూమరికల్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ సీ ఆన్ ద స్క్రీన్. 2 objects have masses 8 kg and 25 kg. Which one has more inertia? Why? So here given 2 masses of objects. First one is 8 kg, second one is 25 kg. So what is which has more inertia? So 25 kg object is more inertia because of more mass they have more inertia. So inertia is depends on the mass. So 25 kg object is a more inertia. So answer is 25 kg object have more inertia than 8 kg object. Next, second question. See on the screen. What is the momentum of a 6.0 kg bowling a ball with a velocity of 2.2 meter per second? So he given mass m equal to 6 kg. Next given velocity v equal to 2.2 meter per second. He asked in this question, what is the momentum formula? You know, momentum P equal to mv. So here m is the 6, v is the 2.2. So multiplying 6 2s are 12, 1 13.2 Newton second. Third question. 2 people push a car 3 seconds with combined net force of 200 newtons. Calculate the impulse to provide the car. Given first one, time ichadu 3 seconds and force equal to 100 newtons. This is seconds. Now delta p ante impulse, delta p equal to f net into delta t. So f net, how much here? 200 into delta t 3, totally 600 newton second. 600 newton second is the impulse. Next, in the second one ichida manaki entante, if mass of the car is 1200 kg, so mass given 1200 kg. So he asked change in velocity. So we know delta p equal to m into delta v. So delta p how much is 600, m 1200, delta v change in velocity మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో 1200 వస్తే 600 by 1200 equal to delta v. Okay. So now delta v equal to 6 by 12, 1 time 2 times. So delta v equal to 1 by 2 equal to 0.5 meter per second. So this is the change in velocity. Next, fourth question. What force is required to produce an acceleration of 3 meter per second square in an object of mass 0.7 kg? So given so acceleration a equal to 3 meter per second square and given mass equal to 0.7 kg. He asked force question mark. So we know F equal to ma. So m 0.7 into a 3.
సో ఎక్కువ టోటల్గా 2.1 న్యూటన్. సో ఫోర్స్ ఈక్వల్ టు 2.1 న్యూటన్. సో మనకి ఈ ఫార్మ్ యూస్ చేసినట్లయితే మనకి సో గివెన్ మాస్ m 0.7 ఇంటూ యాక్సిలరేషన్ ఈజ్ 3, టోటల్లీ 0.73 2.1 న్యూటన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్, an object of mass 5 kg is moving with a velocity 10 meter per second was. A force is applied so that in 15 seconds it attains a velocity of 25 meter per second inverse. What is the force applied on the object? So first given రాసుకుందాం మనం. మనకి గివెన్ ఏమి ఇచ్చాడు, మనకి మాస్ m ఈక్వల్ టు 5 kg. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 kg ఇచ్చాడు. తర్వాత వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ v ఈక్వల్ టు అంటే v1 ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ వాజ్. అలాగే ఇంకేమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు, టైం ఈక్వల్ టు 15 సెకండ్స్, టైం ఈక్వల్ టు 15 సెకండ్స్. అందుకే నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు v2 25 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చాడు. సో ఫోర్స్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఫోర్స్? సో వీ నో F net equal to delta P by delta T, delta P by delta T. So here delta P means m into delta V by delta T. So m mass, how much mass? 5 kg, 5. Delta V means change in velocity. First 10 ఉంది, ఇక్కడ 25 ఉంది. So 25 minus 10 by delta T, time, how much time here? 15 seconds. So 15. So equal to 5 into 25 minus 10, 15 by 15 cancel. So 5 is the answer. So 5 newtons. So F net equal to 5 newtons. Next question, a man of mass 30 kgs uses a rope to climb which bears only 450 newtons. What is the maximum acceleration with which he can climb safely? అతను సేఫ్గా అది ఎక్కాలంటే మనకి ఎంత యాక్సిలరేషన్తో మనకు ఆ రోప్ ఉపయోగించి ఎక్కాలి. సో వాడు రోప్ మీద ఉపయోగించినటువంటి ఫోర్స్ వచ్చేసరికి 450 న్యూటన్స్. అతని యొక్క మాస్ అంటే ఆ మ్యాన్ యొక్క మాస్ వచ్చేసరికి 30 kgs. సో యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే మనకి F ఈక్వల్ ఎంఏ ఫార్మ్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి, మాస్ m ఈక్వల్ టు 30 kg. అలాగే F నెట్ ఫోర్స్ ఇచ్చాడు మనకి 450 న్యూటన్స్. వాడు అడుగుతుంటే యాక్సిలరేషన్ క్వశ్చన్ మార్క్. సో వీ నో F ఈక్వల్ టు MA. F మీన్స్ 450 న్యూటన్స్ ఈక్వల్ టు M 30 ఇంటూ A. 30లో వస్తే 450 by 30 ఈక్వల్ టు A. ఇయర్ క్యాన్సిల్, 45 by 3, 15 times cancel. So therefore acceleration A equal to 15 meter per second square.